కృష్ణ నీళ్లు శ్రీశైలం నిండితే నాగార్జున సాగర్కి వస్తాయి, నాగార్జున సాగర్ నిండితే ప్రకాశం బ్యారేజీకి వస్తాయి, ప్రకాశం బ్యారేజీ నిండితే అదే పులిచింతలకు వస్తాయి, పులిచింతలు నిండితే ప్రకాశం బ్యారేజీకి వస్తాయి, ప్రకాశం బ్యారేజీ నిండితే సముద్రంలోకి పోతాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, నాగార్జున సాగర్లో ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. శ్రీశైలంలో చంద్రబాబు గారు మొన్న గేట్ల దగ్గర పూజ చేస్తే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు వెళ్ళి నాగార్జున సాగర్ దగ్గర పూజలు చేశారు. పులిచింతల దగ్గరికి ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, పులిచింతల గేట్లు ఎత్తారు. 3 లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి పారబోస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు ఎత్తి కృష్ణానది లోపల లెక్క ఎట్లా ఉంటుందంటే 3 లక్షలు అనేది చాలా నార్మల్, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ నదంతా ఖాళీ అయిపోయిందన్న ఉద్దేశంతో నది లోపల పార్టుల్లో కంటే వాస్తవంగా అక్కడ 2 గట్లు ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి హైవేనే ఒక గట్టు ఒకప్పుడు, అదే కృష్ణానదికి బోర్డర్ ఒకనాడు. ఆ తర్వాతన రాజశేఖర రెడ్డి టైంలో తీసుకొచ్చింది, ఆ మధ్యలో కట్టుకొచ్చారు కృష్ణా లోపల, కృష్ణలంక లోపల చంద్రబాబు గారి టైంలో ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారి టైంలో పూర్తి చేసినటువంటిది. దాంతో కృష్ణానది వరదలు కృష్ణలంకలో ఇదివరకు ఇప్పుడు ఉన్నటువంటి హైవే పక్కన చూసే హైవే దాకా వచ్చేసే నీళ్లు మేము ఇదివరకు కవర్ చేసిన రోజుల్లో కూడా. ఆ తర్వాతన ఇప్పుడు ఆ లోపల ఉన్న కట్ట దాకానే నీళ్ళు వస్తున్నాయి. ఆ లోపలకు కూడా ఇళ్ళు వేసుకున్నారు, అంటే ఆ కట్టలు ఎక్కడేశారు, ఇళ్ళకి అవతలేశారు. తీరా చూస్తే ఆ లోపలకు కూడా ఇళ్ళు వేసుకున్నారు. అలా వేసుకున్నటువంటి ఇళ్ళకి ఇప్పుడు నీళ్లు స్టార్ట్ అవుతాయి 3 లక్షలు అంటే. ఇక ఆ పైన 5 లక్షలకు వెళ్తే అవి మునుగుతాయి, 6 లక్షలకు వెళ్తే కనుక కట్ట దగ్గర దాకా టచ్ అవుతుంది. 7 లక్షల దగ్గరకు వచ్చిందంటే కట్ట దాటి ఈ హైవేకి కృష్ణలంక మధ్యలోకి నీళ్లు రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడైతే అంత కాదు, తలుపులు గేట్లు తెరిచి పారబోసేస్తున్నారు కాబట్టి, సముద్రంలోకి వదిలేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు.